ఈ పూలివ్వడానికి ఇంత పొద్దునే వచ్చాడా? అసలు దీనికెందుకు పూలిస్తున్నాడు? రాత్రంతా ఒక క్షణం కూడా నిద్ర పట్టలేదు మృదుల. నీ గురించి ఆలోచన. నిన్ను కాపాడబోయి కొత్త సమస్యలోకి నెట్టానా అనిపించింది. జరిగిన దాని గురించి నేను పట్టించుకోవట్లేదు మృదుల. నువ్వు పట్టించుకోవని నాకు తెలుసు. కానీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే... చూసావా చూసావా, తెలుస్తుంది అనగానే నీ ఫేస్లో టెన్షన్. ఏం మాట్లాడుతున్నారు ఇంతసేపు వీళ్ళు? ఈ టెన్షన్ అంతటికీ కారణం నీ మెడలో ఉన్న తాళిబొట్టే. ముందు తీసే దారి చూడాలి మృదుల. పెళ్ళైన 7 రోజుల వరకు కట్టిన తాడు తీయకూడదు. ఆ తర్వాతే మారుస్తారు. అందుకే మనం కూడా తీయలేకపోయాం అన్నావు కదా. 7 రోజులు ఎలాగోలా మేనేజ్ చేద్దాం. కానీ ఆ తరువాత ఒక్క క్షణం కూడా ఇది నీకు భారం కాకూడదు. దీన్ని వదిలించుకొని నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి. వేసే ప్రతి అడుగు కింద నా అరచేయి ఉంటుంది. నీ మనసులో ఒక స్నేహితుడిగా ఎప్పుడూ ఉంటాను. నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది కదా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? వ్యవహారం చూస్తుంటే ఇద్దరూ కలిసి మానసికి ఏదో ఎసరు పెట్టేటట్టే కనిపిస్తోంది. అసలు గుట్టేంటో బయట పెట్టాలి. కొత్తగా పెళ్ళయింది కదా, ఈ 4 రోజులు నేను చెప్పినట్టు చెయ్యి. కటిక నేల మీద 4 రోజులు నిద్ర చెయ్యాలి. ఒంటి పూటే భోజనం చెయ్యాలి. రోజు పొద్దున్నే లేచి తులసమ్మకు ప్రదక్షిణ చేసి మొక్కుకుంటే నువ్వు కాటికి చేరేంత వరకు నీ గుండెల మీద ఆ తాళిబొట్టు అలాగే ఉంటుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేముండదే. లక్ష్మి, ఏంటి ప్రిపేర్ చేస్తున్నావు? పూరి అమ్మా. పూరియా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ రోజు నా చేత నా బావకి నేనే పూరి ప్రిపేర్ చేసి పెడతా. సరేనమ్మా. ఏ మాన్సి, ఎంతవరకు వచ్చింది? 5 నిమిషాలు బావా, అయిపోతుంది. నువ్వు కూర్చో. నువ్వు ఇలా నాన్స్తో పిండి పిసుకుతుంటే 5 నిమిషాలు కాదే, 5 రోజులు కూడా అవ్వదు. అయితే నేర్పించొచ్చు కదా? నేర్పించాలా? అయ్యో అయ్యో, చాలు బావా. బావా వదులు బావా, ఎవరైనా చూస్తారు బావా.
నాకు సిగ్గేస్తుంది. మానసిని చూడు. అయ్యో బావా, ఇక్కడే ఉండు, నేను మధుని తీసుకొస్తాను. ఎవరైనా చూస్తే బాగోదు. ప్లీజ్ బావా, వద్దులే బావా. బావా నిన్నే. ఏంటి తనయ్య? చూడు, నాకు చెక్కలు గెంతులు పడుతున్నాయి. అవ్వా. ప్లీజ్ బావా, వద్దులే బావా. తనయ్య వద్దు. అయ్యో బావా, ఈ పొట్టిదనా గట్ల చేసినవిందే? పగటి కళ్ళలు కంటున్నావా? కాలేంది? బావొచ్చినతో పూరీలు చేయించండు కదా. అవునవును, నువ్వు త్రిషావు మరి. నీతో పూరి శారీ అంటూ పూరీలు చేస్తుంటాను. చూడు మృదుల, వీళ్ళిద్దరు చిన్నపిల్లని చేసి ఎట్లా ఏడిపిస్తున్నారో. నువ్వు బాలకుమారివే, ఇదిగో ఇంకా ఉయ్యాల్లోనే ఊగుతున్నావు. ఉంగా ఉంగా అంటూ ఏడుస్తున్నావు మరి. నన్నే ఏడిపిస్తారే మిమ్మల్ని? ఏడిపిస్తావా? కొట్టవేంటి? బొక్కడు ఆగు. అయ్యో బొక్కడు అయిపోయారా నా చేతిలో. ఆగు ఆగు ఆగురా. మృదుల, మృదుల, హలో మృదుల, తాళి. అయ్యో, లోపల దాచుకో త్వరగా. అత్తే వచ్చేస్తుంది. మృదుల, నీ సమస్య తీర్చడానికి నేను కట్టిన తాళి వల్ల నువ్వు సమస్యలు పడకూడదు. ప్లీజ్ మృదుల, ఏమనుకోవద్దు. ఏం కావాలన్నా? ఏం లేదత్తయ్య, వాటర్ కోసం వచ్చాను. మృదుల, టిఫిన్ అయిపోయిందా? 10 నిమిషాల్లో అయిపోతుందమ్మా.
సరే, రేపు పూజ కదా, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. సరే అమ్మా. వస్తాను మధు. ఆగవే పుట్టిదానా. అయ్యయ్యో, పడిపోతారమ్మా. అమ్మయ్యా, ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టు అయింది తెలుసా? మృదుల, ఎన్నాళ్ళు ఇలా భయపడుతుంటాం? పొరపాటున ఎప్పుడైనా బయటపడితే ఏమవుతున్నానని భయం వేస్తుంది. నాకు భయంగానే ఉందండి, కానీ ఇది తీసేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు కలిగే భయం కంటే ఇది తక్కువే. కానీ ప్రతి క్షణం నేను మానసికి ఏదో తప్పు చేశానన్న బాధ, భయం కొండల్ని పెండేస్తుంది. నువ్వు బాధపడినట్టు ఏ అన్యాయం జరగదు. మానసికి ఏ అన్యాయం జరగదు, జరగనివ్వను. మన స్నేహితులు, మన హద్దులు మనకు తెలుసు. అసలు జరిగింది పెళ్ళే కాదు. మా పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా జరగాలి. నువ్వు సంతోషంగా ఉండాలి, సరేనా? సరే, జాగ్రత్త. మృదుల, మృదుల ఏమైంది? అయ్యో మృదుల, మృదుల ఏమైంది? ఒక్క నిమిషం, నేను చూస్తాను. తిరిగి వచ్చినప్పటి నుంచి ఇద్దరిలో ఏదో మార్పు, ఏదో జరిగింది, కొత్తగా ఏదో మొదలైంది. కొంపదీసి అన్నగారు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాకి క్లాప్ కొట్టాడా? వీళ్ల మీద నిఘా పెట్టాలి. ఏమండి? భారతి, ఎక్కడున్నావు? బయటికెళ్తున్నానండి, పూజ సామాన్లకి. భారతి, నేను చెప్పే జాగ్రత్తగా విను. బావ వాళ్ళ చెల్లెలు కొడుకున్నాడు కదా? అవును, గౌరవ్. ఇప్పుడు ఆ అబ్బాయి గురించి ఎందుకు? మన మృదులకి సంబంధం చూస్తున్నాం కదా భారతి. ఆయన సంబంధం అయితే బాగుంటుంది కదా అని ఒక మాట అడిగాను. నిజమేనండి, బ్రాహ్మణి తరపున చుట్టరికం అయితే అంతకన్నా కావాల్సిందేముంది? ఇంతకీ ఏమన్నారు? ఆ అబ్బాయికి ఆల్రెడీ మన మృదుల గురించి తెలుసంట. వాళ్ళ కజిను మన మృదుల కాలేజీలోనే చదువుతుందంట. తనని చూడ్డానికి వెళ్ళినప్పుడు మన మృదులను చూసేవాడంట. చూసిన మొదటిసారే ఇష్టపడ్డాడంట. ఈ విషయం చెప్పగానే వేరే ఆలోచన లేకుండా పెళ్లికి ఒప్పుకున్నాడు. నిజమా? చాలా సంతోషంగా ఉందండి. మృదుల జీవితం చక్కబడాలని గౌరమ్మకి మొక్కుకున్నాను.
ఇంతలో ఈ శుభవార్త విన్నాను. రేపు ఆ పూజ కాస్త పూర్తయితే ఇక అంతా మంచి జరుగుతుందండి. తరుణ్ గురించి మానసి గురించి ఆలోచన లేదండి. నా బెంగంతా మృదుల గురించే. మన పిల్లలతో సమానంగా పెంచినందుకు ఒక మంచి ఇంటికి కోడలుగా పంపించి జీవితాంతం అది సంతోషంగా ఉండడం చూస్తే చాలండి. ఈ జన్మకి వేరే ఆశ లేదు. కానీ ఈ సంబంధానికి వదిన ఒప్పుకుంటుందా? భారతి, ఆ సంగతి నాకు వదిలే. బ్రాహ్మణిని ఒప్పించే పూచి నాది. ఒకవేళ మన మాట కాదన్నా మానసి మాట కాదందో. మానసి చేతే చెప్పిద్దాం. నిజమేనండి. మానసి అంటే వదినకి ప్రాణం. మానసి మాట కాదందో. వదిన కూడా ఒప్పుకుంటే మన కోరిక ప్రకారం 3 పెళ్లిళ్లు ఒకే పందిట్లో జరిపించొచ్చు. జరుగుతాయి భారతి. ఇకన్నీ మంచి రోజులే. ఉంటాను. సరేనండి. అమ్మా తల్లి, మృదులని మెట్టనింటికి దగ్గర చేయి. అడుగులెటు పడితేనే గమ్యం నీవైతే చాలనుకున్నా. ఏంది బావా? ఏ మాన్సి, ఇంత మంచి కవిత రాసి ఎక్కడ పడితే అక్కడ పారాయడానికి నీకు మనసు ఎలా వస్తుంది? ఓ కవిత బావా, నేను రాసిందే. ఏది చెప్పు, నీ నోటితో ఒక్కసారి వినాలనుంది. బావా అది అది అబ్బా చెప్పవే ఊరించకుండా. మనసు నాదైనా మాట నీదైతేనే బాగుంటది బావా. నువ్వే చదువు. ఏం చెప్పావే, ఇది కవి మనసు అంటే. సరే నేను చదువుతాను. అడుగులెటు పడితేనే గమ్యం నీవైతే చాలనుకున్నా. ఆలోచనలు ఎటుపోతేనే అందులో నువ్వున్నావు బాగుందనుకున్నా. మనసు మూగబోతున్నా ఆ మౌనం నువ్వే కదా అని సరిపెట్టుకున్నాను. ఆశ, శ్వాస, మాట, మౌనం, తలపు, తపన అన్నీ నువ్వే అయిపోయావు నేస్తం. అలలా అలా వచ్చి ఎప్పుడు చేరావో మనసును తేలిక చేశావు, గుండెను బరువెక్కించావు. ఈ గుండె పైన చెరగని సంతకం చేశావు. అన్నీ నువ్వే అయిపోయావు నేస్తం. ఎదురుగానే ఉన్నా నిన్ను చేరే దారి లేదు. చెయ్యి పట్టుకుని నడుస్తున్నా నీ చేరువ కాలేను.